ముంబైలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1000 క్రెడిట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనికి మనము ఈ నెల 20 అంటే ఫిబ్రవరి 20వ తారీఖు 2025 వరకు మనకు అప్లై చేసుకోవడానికి అయితే ఇది అవైలబుల్ గా ఉంటుంది. దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి అనే పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. దీనికంటే ముందు మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి అయితే మీరు డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఆ డిగ్రీ కూడా మీరు 60% అబోవ్ మార్క్స్ తో అయితే మీరు కంప్లీట్ చేసి ఉండాలి. అంటే 60% మార్క్స్ తో డిగ్రీ కంప్లీట్ చేస్తే దీనికి అప్లై చేసుకోవడానికి మీరు ఎలిజిబుల్ అవుతారు. దీంతో పాటు మీ ఏజ్ వచ్చేసి 20 నుండి 30కి మధ్యలో ఉండాలి. అంటే 20 ఏళ్ల నుండి 30 ఏళ్ల మధ్యలో ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. దీనికి శాలరీ వచ్చేసి మనకు 48,480 రూపీస్ నుంచి 85,920 రూపీస్ వరకు అయితే దీనికి శాలరీ ఉంటుంది. ఇక దీనికి అప్లై చేసుకోవడానికి మనకు ఒక కలర్ ఫోటో అయితే ఉండాలి. అది కూడా 20 KB నుండి 50 KB మధ్యలో అయితే మనకు ఉండాలి. తర్వాత స్కాన్డ్ సిగ్నేచర్, మనకు ఒక సిగ్నేచర్ కూడా ఉండాలి. అది కూడా మనం ఆ సిగ్నేచర్ ను కూడా 10 KB నుండి 20 KB మధ్యలో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మన లెఫ్ట్ హ్యాండ్ థంబ్ అయితే మనము ఇక్కడ స్కాన్ చేసి మనము దీన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా 10 KB నుండి 20 KB మధ్యలో అయితే ఉండాలి. దీని తర్వాత మనము ఒక రిటర్న్ డిక్లరేషన్ అయితే రాయాల్సి ఉంటుంది. రిటర్న్ డిక్లరేషన్ అంటే ఏం లేదు, మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ద టెక్స్ట్ ఫర్ ది హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ ఈజ్ యాజ్ ఫాలోస్ ఐ డాష్ అని ఉంది కదా, అక్కడ ఐ తర్వాత డాష్ లో మీ నేమ్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మొత్తం పారాగ్రాఫ్ అయితే ఉంది కదా, ఇక్కడ ది టెక్స్ట్ దగ్గర నుండి లాస్ట్ లో ఇంప్రెషన్ ఈజ్ ఆఫ్ మైన్ అని ఉంది కదా, అక్కడి వరకు మీరు రాయాల్సి ఉంటుంది. ఆ 2 డాష్లను అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే మన నేమ్ వచ్చేసి తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఇవి 2 మనము ఫిల్ చేసి ఇచ్చేయాల్సి ఉంటుంది. దీన్ని కూడా మనము అప్లోడ్ చేయాల్సింది 50 KB నుండి మనకు 100 KB లోపు అయితే దీన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఒకసారి చూడొచ్చు. దీనికి మనం ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఒకసారి చూస్తే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ని అయితే మీరు విజిట్ చేయాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. అక్కడ మీరు క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ గా మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. దీని తర్వాత మీరు మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ లొకేట్ ద రిక్వైర్మెంట్ సెక్షన్ అని చెప్పేసి తర్వాత రీడ్ ద నోటిఫికేషన్, ఆ నోటిఫికేషన్ మొత్తం మీరైతే ఒకసారి క్లియర్ గా చూసుకోండి. మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను ఇస్తాను కాబట్టి డైరెక్ట్ గా మీకు అయితే ఓపెన్ అయిపోతుంది. తర్వాత రిజిస్టర్ లాగిన్ పైన అయితే క్లిక్ చేయాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్ మనం ఏదైతే సిగ్నేచర్, ఫోటో ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ పే ది అప్లికేషన్ ఫీజు ఉంది కదా, అప్లికేషన్ ఫీజు గురించి అయితే మీకు స్టార్టింగ్ లో చెప్పలేదు. అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుంది, దాని గురించి అయితే మళ్ళీ చూద్దాము. ఇప్పుడు నేను చెప్తాను నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు గురించి, మీకు చెప్పలేదు. తర్వాత ప్రింట్ అప్లికేషన్ మనమైతే ఏదైతే తర్వాత సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ని మనం ఏదైతే ఫీజు పే చేస్తామో తర్వాత సబ్మిట్ చేసేయాలి. తర్వాత ప్రింట్ చేసుకోవాలి అప్లికేషన్ ని. తర్వాత ఇక్కడ మనకు ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకు దీనికి అప్లికేషన్ ఏదైతే మనకు అప్లై చేసుకోవడానికి అవైలబుల్ గా ఉన్నది జనవరి 30 నుండి అయితే మనకు అవైలబుల్ గా ఉంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఫిబ్రవరి 20 వరకు అయితే మనకు అవైలబుల్ గా ఉంటుంది. ఏదైతే ఫిబ్రవరి 20 నైట్ 11:59 వరకు అయితే మనకు అవైలబుల్ గా ఉంటుంది. ఇప్పుడైతే మనం ఒకసారి అప్లికేషన్ ఫీజు గురించి అయితే ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకు అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మనకు జనరల్ ఓబీసీ వాళ్ళకు 750 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అలాగే మిగతా ఫీమేల్స్ ఎవరైతే అంటే లేడీస్ మాత్రం 150 రూపీస్ మాత్రమే వీళ్ళైతే పే చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్ ఫీజుకు. ఇక ఈ ఎగ్జామ్ ఫీజుని మనము క్రెడిట్ కార్డ్ తో కానీ, డెబిట్ కార్డ్ తో కానీ, లేదంటే నెట్ బ్యాంకింగ్ తో కానీ మనమైతే ఈ ఎగ్జామ్ ఫీజుని అయితే పే చేయొచ్చు. తర్వాత మనం ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఒకసారి చూస్తే మనము అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు 30 ఉంటుంది. తర్వాత మనకు ఎండింగ్ డేట్ వచ్చేసి 20 ఉంటుంది. అంటే ఫిబ్రవరి 20 వరకు అయితే మనకు ఎండింగ్ డేట్. తర్వాత ఫీజు పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు అంటే అప్లికేషన్ ని కొద్ది వరకు ఫిల్ చేసి తర్వాత ఫీజు పేమెంట్ పెండింగ్ పెట్టి మనకు ఫీజు పేమెంట్ కంప్లీట్ చేసుకోవడానికి కూడా వాళ్ళు ఫిబ్రవరి 20 వరకు అయితే మనకు ఇచ్చారు. తర్వాత మనకు ఎగ్జామ్ డేట్ అంటే మనకు ఎగ్జామ్ డేట్ అయితే వాళ్ళు ఇప్పుడైతే అనౌన్స్ చేయలేదు, దీన్ని వాళ్ళు తర్వాత అయితే అనౌన్స్ చేస్తామన్నారు ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకు. తర్వాత నేను మీకు సెలక్షన్ ప్రాసెస్ గురించి అయితే చెప్పలేదు. మీరు ఇక్కడ ఒకసారి చూడొచ్చు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఆన్లైన్ ఎగ్జామ్ టెస్ట్, తర్వాత ఒక ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఆన్లైన్ టెస్ట్ ద్వారా అయితే మనల్ని వీళ్ళు సెలెక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ కేటగిరీ వైజ్ గా మనకు ఇక్కడ ఖాళీలు ఎన్ని ఉన్నాయి అంటే పోస్ట్ ఎన్ని ఉన్నాయి ఒకసారి చూస్తే మనకు ఇక్కడ జనరల్ వాళ్ళకు 405 పోస్ట్ అయితే ఉన్నాయి. తర్వాత ఓబీసీ వాళ్ళకు 270 అయితే ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకు 150 అయితే ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకు 75, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 100. అంటే టోటల్ మనకు 1000 పోస్ట్స్. నేను చెప్పా కదా స్టార్టింగ్ లో 1000 అని చెప్పేసి మనకు మొత్తం 1000
క్రెడిట్ ఆఫీసర్ మెయిన్ స్ట్రీమ్ పోస్టులు అయితే మనకు అవైలబుల్ గా ఉన్నాయి. ఇందులో మనకు కేటగిరీస్ వైజ్ గా కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఒకసారి చూస్తే మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకు ఆబ్జెక్టివ్ టెస్ట్, ఇది వచ్చేసి మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇవి కూడా మనకు నెగటివ్ మార్క్స్ అయితే నెగటివ్ మార్కింగ్ కూడా ఇందులో అయితే మనకు ఉంటుంది. తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్ వచ్చేసి దీంట్లో ఎస్ఏ రైటింగ్ రాయాలి. తర్వాత లెటర్ రైటింగ్ కూడా ఉంటుంది. ఇవి వచ్చేసి మనకు ఎగ్జామ్ ప్యాటర్న్స్ అన్నమాట. జాబ్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే నేను చెప్పేశాను కదా. మీకు ఇప్పుడు ఇక్కడ వెబ్సైట్ లింక్ అయితే నేను ఇస్తాను, అఫీషియల్ వెబ్సైట్ లింక్. అఫీషియల్ వెబ్సైట్ లింక్ పై మీరు క్లిక్ చేసి అప్లై ఆన్లైన్ పై క్లిక్ చేస్తే మీకు వెంటనే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు.